Hello everyone, welcome to today's financial awareness and current affairs session for RBI Grade B, NABARD Grade A and SEBI Grade A aspirants. Before going to the session, we would like to introduce our new course, that is Bank Supreme Infinity, specifically and particularly for RBI Grade B people కండి జాబ్ aspirants కి అలానే ఇది సెబీ గ్రేడ్ ఏ నబార్డ్ గ్రేడ్ ఏ రాసే వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ప్యాకేజ్. అండ్ ఇందులో బోనస్ కంటెంట్ కింద బ్యాంక్ పీఓ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే జాబ్ వచ్చే వరకు ఇది ఉంటుంది ఫర్ లైఫ్ కోర్సెస్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ కూడా ఇందులో వినొచ్చు మీరు. And everything is just for only 10,000 rupees, that too if you avail this offer before 30th June. If anyone want to avail, can contact to the given number. And ఎవరికైనా ఓన్లీ బ్యాంకింగ్ కోర్స్ తీసుకోవాలి అనిపిస్తే యూ కెన్ టు అవైల్ ఇట్ టు జస్ట్ ఫర్ 5,000 rupees ఓన్లీ. ఓకేనా, లెట్స్ గెట్ ఇట్ టు ద సెషన్. In May 2021, Dash provided financial assistance worth rupees 9,162 crores to Dash for the development of agricultural and allied sectors. The answer వచ్చేసి NABARD and West Bengal అండి. NABARD has provided financial assistance of 9,162 crores for West Bengal. దేనికోసం సార్? అక్కడ ఉన్న రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి. ఆల్రెడీ ఎర్లియర్ NABARD 2,284 న్యూ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని వెస్ట్ బెంగాల్లో అప్రూవ్ చేసింది. ఓకే, అండర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 2284 ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేసింది వెస్ట్ బెంగాల్లో. వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ 9162 crores. అండ్ అర్లియర్ కూడా లైక్ ఈ అమౌంట్ని స్టేట్ గవర్నమెంట్కి లోన్ కింద ఇస్తుంది, అలాగే అక్కడ రూరల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లోన్గా ఇస్తుంది. అంతే డైవర్సిఫై అవుతుంది ఫండ్ అంతా. ఈ ప్రాజెక్టులు ఏవే ఉంటాయి సార్ అంటే అక్కడ రూరల్ రూట్స్ కన్స్ట్రక్షన్కి, బ్రిడ్జెస్కి, మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ కన్స్ట్రక్షన్స్కి, లైక్ ఆ ప్రాజెక్ట్స్, ఫ్లడ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్స్, సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్, ఇలాంటి అన్నిటికీ ఓకేనా ఈ ఫండ్ అంతా డైవర్సిఫై అవుతుంది. Let's get into the next question. Which mutual fund company recently launched an open-ended fund of funds scheme for investing in Schroeder International Selection Fund Global Disruption? Before going to it, మనం జస్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటండి? అదొక కంపెనీ దట్ పూల్స్ మనీ ఫ్రమ్ మెనీ ఇన్వెస్టర్స్, అంటే చాలా ఇన్వెస్టర్స్ మనీ తీసుకొని అండ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది, లైక్ స్టాక్స్, బాండ్స్. అండ్ అందులో వచ్చిన రిటర్న్స్ని మళ్ళీ కస్టమర్కి ఇస్తుంది. ఈ ట్రాన్సాక్షన్లో జరిగిన ఎవ్రీథింగ్, కమిషన్ కానీ, ఛార్జెస్ కానీ, డాక్యుమెంట్ ఛార్జెస్ కానీ, ఎగ్జిట్ లోడ్, ఎంట్రీ లోడ్, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్కి ఒక కంపెనీకి ఒక బెనిఫిట్. ఎలా రన్ అవుతుందో మళ్ళీ చెప్తాను చూడండి. ఇది మ్యూచువల్ ఫండ్ ఎలా రన్ అవుతుందంటే, ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ నుండి ఫండ్ మేనేజర్ డబ్బులు తీసుకుంటాడు. ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఫండ్ మేనేజర్ ఒకడు ఉంటాడు, అంటే ఇన్వెస్టర్స్ నుండి ఇప్పుడు మనం ఉన్నాం 10 మంది, తల 1,000 రూపీస్ పెట్టాము, 10,000 రూపీస్ అయింది. ఈ డబ్బుల్ని ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, మనకి నచ్చినట్టు, మనం రిస్క్ ఎక్కువ తీసుకుంటే మంచి ఈక్విటీ మార్కెట్లో పెడతాడు, రిస్క్ వద్దు నాకు నా రిటర్న్ వస్తే చాలు అంటే డెట్ మార్కెట్లో పెడతాడు, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడతాడు. ఈక్విటీ అంటే హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ కూడా ఉంటాయి. ఈ ఫండ్ మేనేజరు తగ్గట్టు, మనకి తగ్గట్టు, కస్టమర్కి తగ్గట్టు సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సెక్యూరిటీస్ ఏవేవండి? స్టాక్స్, బాండ్స్, ఎక్సెట్రా ఒక కంపెనీలోనివి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ సెక్యూరిటీస్లో నుండి వచ్చిన రిటర్న్స్ ఏమున్నాయో, ప్రాఫిట్ రిటర్న్స్, ఓకే, అది మళ్ళీ ఇన్వెస్టర్కి వెళ్తాడు. అర్థమైందా? సో మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రాసెస్ ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మరి ఇందులో మ్యూచువల్ ఫండ్ అయితే అర్థమైంది. మరి ఇందులో ఓపెన్ ఫండ్ స్కీమ్ ఎంట్రీ అంటున్నారు. ఏంటి సార్ ఓపెన్ అంటే? ఏం లేదండి, వేర్ షేర్స్ కెన్ బి ఇష్యూడ్. ఇప్పుడు నేను ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెట్టా, ఇప్పుడు డబ్బులు పెట్టగానే ఏమన్నా నాకు కొన్ని షేర్ సెక్యూరిటీస్ ఇచ్చాడు కదా, అంటే నేను నాకు నచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేశాను, నాకు డబ్బులు కావాలన్నప్పుడు విత్డ్రా చేశాను, దాన్ని ఓపెన్ ఫండ్ అంటాం. అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎప్పుడైనా చేయొచ్చు, అంటే అప్పుడు అక్కడ లిక్విడిటీ ఉంటుంది. అర్థమైందా? ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇస్ పాసిబుల్ ఇన్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్. అదే క్లోజ్ ఎండెడ్ స్కీమ్ అనుకోండి, ఎంట్రీ ఉంటుంది అండ్ ఎగ్జిట్ విల్ బి డిఫైన్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
1 ఇయర్ 6 మంత్స్ 5 ఇయర్స్ అని పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. అంత లోపల నువ్వు ఎగ్జిట్ కావాలి. ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు పే ద పెనాలిటీ ఫీ. అర్థమైందా? ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే ఏమో అర్థమైంది, ఓపెన్ ఎండెడ్ క్లోజ్డ్ ఫండ్ అంటే ఏంటో అర్థమైంది మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇందులో ఫండ్ ఆఫ్ ఫండ్ ఏంటి సార్ మరి ఇక్కడ? అవునా కదా? ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఏంటి? ఇక్కడ ఏం లేదండి, ఇది మల్టీ మేనేజ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటారు ఫండ్ ఆఫ్ ఫండ్ ని. ఇక్కడ ఏం చేస్తారు, పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ని ఇన్వెస్ట్ ఇన్ అదర్ టైప్ ఆఫ్ ఫండ్స్. ఆల్రెడీ ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, సారీ ఓకే, ఆల్రెడీ ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది. ఆ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఇది మనం ఇన్వెస్టర్స్ నుండి డబ్బులు తెచ్చి పెట్టిందే కదా. ఈడేం చేస్తాడు, ఇంకా రిస్క్ తగ్గించుకోవడానికి ఇంకో ఫండ్ బెటర్గా పర్ఫామ్ చేస్తుందంటే వాడు ఇంకో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తాడు. అండ్ దిస్ ఈస్ ఫండ్ ఆఫ్ ఫండ్. అర్థమైందా? ఫండ్ ఆఫ్ ఫండ్, లేమన్ టర్మ్స్ గుర్తుపెట్టుకోవడానికి. అండ్ అదర్ టైప్స్ ఆఫ్ ఫండ్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్, లిమిటెడ్ క్యాపిటల్ ఉంది, ఇన్వెస్టర్స్ లాంటి మన లాంటి వాళ్ళం లిమిటెడ్ క్యాపిటల్ ఉండి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్, విపరీతమైన డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్లో పెట్టాలనుకుంటున్నాం. లైక్ ఐసిఐసిఐ ఎంఎఫ్లో పెట్టుకుంటా, యాక్సిస్ ఎంఎఫ్లో పెట్టుకుంటా, బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్లో పెట్టుకుంటా. అంటే మినిమం క్యాపిటల్తో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంది కాబట్టి. అండ్ రిస్క్ తగ్గిపోద్ది ఇక్కడ, ఎందుకంటే రకరకాల దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ న్యూస్ బాగుంది, ఇక్కడ గ్రోత్ వస్తుంది. యాక్సిస్ కి ఫేవరబుల్ న్యూస్ లేదు, గ్రోత్ లేదు, కానీ నేను ఈ మూడింటిని కలిపి ఒక డైవర్స్డ్ ఫండ్ లో పెట్టాను కాబట్టి నా రిస్క్ తగ్గుద్ది, లాస్ అవ్వదు. అర్థమవుతుంది కదా? అండ్ ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మరి ఇన్ని ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది ఫండ్ ఆఫ్ ఫండ్ లో. ఓకేనా? మీకు అర్థమైంది. ఇంకా మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు మా ఆర్బీఐ గ్రేడ్ బి కోర్సెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఏ కంపెనీ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్ ఓపెన్ చేసింది ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ష్రోడర్ ఇంటర్నేషనల్ సెలెక్షన్ ఫండ్ గ్లోబల్ డిస్ట్రప్షన్? ఈ ఎస్ఐఎస్ఎఫ్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్ అయితే ఈ మ్యూచువల్ ఏ కంపెనీ? యాక్సిస్ మ్యూచువల్ ఫండ్. ఓకే, ఆన్సర్ ఇస్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్. IRDA issued guidelines for standard domestic travel insurance product in India. IRDA తెలుసు కదండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. ప్రజెంట్ చైర్మన్ సుభాష్ చంద్ర కుంతియా అండి. సుభాష్ చంద్ర కుంతియా ఇస్ ద చైర్మన్. IRDA చేసే పనులేంటి సార్? ఆల్ ఇన్సూరెన్సెస్ కంపెనీస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్సెస్, జనరల్ ఇన్సూరెన్సెస్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ రెగ్యులేట్ దెమ్. అండ్ దీనికి పవర్ ఎవరిచ్చారు? IRDAI యాక్ట్ 1999 అండ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. 1938 నుండి IRDAకి ఆ పవర్ వచ్చింది. సో ఇట్ హ్యాస్ ఇష్యూడ్ గైడ్ లైన్స్ ఫర్ స్టాండర్డ్ డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ పేరే వచ్చి భారత్ యాత్రా సురక్ష అండి. ఇలా అన్న క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. భారత్ యాత్ర సురక్ష, ద STTIP ఇన్ ఇండియా విత్ హెల్త్ కవరేజ్ అప్ టు. ఇందులో 5 ట్రావెల్ ప్లాన్స్ ఉంటాయండి. ఎవరికైనా ట్రావెలింగ్ చేస్తారు, బస్ నుండి కానీ, క్యాబ్ నుండి కానీ, ట్రైన్ నుండి కానీ, ఎయిర్ నుండి కానీ, షిప్ కానీ, ఏదైనా యాక్సిడెంట్ జరిగింది ఓకేనా, వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. హెల్త్ కవరేజ్ అప్ టు 10 lakh rupees, అప్ టు యాక్చువల్లీ 10 lakh rupees హాస్పిటలైజేషన్ వరకు, మినిమం 1 lakh to 10 lakh హాస్పిటలైజేషన్కి, 1 lakh to 1 crore యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 10 lakh and rupees 1 crore maximum. Let's go into the next. NGFS is a group of central banks and supervisors willing to share the best practices and contribute to the development of the environment and climate risk management in the ఎక్కడ ఫినాన్షియల్ సెక్టర్ అండి. రీసెంట్లీ చదివాము. ఓకే, ఈ NGFC ఫుల్ ఫామ్ వచ్చి నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ది ఫినాన్షియల్ సిస్టమ్. ఇది నెట్వర్క్ ఆఫ్ 83 సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇందులో మెంబర్ కింద. 2017లో దీన్ని క్రియేట్ చేశారు, ప్యారిస్ లో ఉంది ఇప్పుడు దీని హెడ్ క్వార్టర్స్. చైర్మన్ వచ్చేసి ఫ్రాంక్ ఎల్డర్సన్.
ఫ్రాంక్ ఎల్డర్సన్. దేనికోసం మాట్లాడుతున్నామండి? ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ బై ఆల్ సెంట్రల్ బ్యాంక్స్. ఓకేనా? సో ఇట ఈ గైడ్ లైన్స్ అండ్ గైడ్ లైన్స్ కాదు, న్యూ టెక్నిక్స్ అండ్ న్యూ స్ట్రాటజీస్ ఇక్కడ ఎప్పుడు డిస్కస్ అవుతూనే ఉంటాయి ఇక్కడ. ఓకేనా? ఇందులో రీసెంట్లీ ఒక సెంట్రల్ బ్యాంక్ మెంబర్ అయింది. ఆ క్వశ్చన్ మనం ఎర్లీగా చదివాం. దట్ ఈస్ అవర్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీసెంట్ మెంబర్. ఓకేనా? నెక్స్ట్, which of the following government owned financial institutions was approved for strategic disinvestment by Cabinet Committee on Economic Affairs? Strategic disinvestment అంటే తెలుసు, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టడం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే వీఆర్ సెల్లింగ్ సమ్ స్టేక్ అని అక్కడ మీకు అర్థమవుతా ఉంది. ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని అప్రూవ్ చేశారు ఫర్ సెల్లింగ్ ఆఫ్ స్టేక్? దట్ ఈస్ IDBI, Industrial Development Bank of India. Actually earlier IDBIలో 94% ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఐడిబిఐలో షేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే ఉండేవండి. ఇందులో 45% రఫ్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అండ్ 49% ఎల్ఐసి. సో ఏం చేసింది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది? ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసింది రీసెంట్లీ, అంటే సేల్ చేసింది. ఎప్పుడు? వెన్ దిస్ ఐడిబిఐ బ్యాంకు ఎర్లియర్ ఆర్బిఐ యొక్క ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్లో ఉంది. చెప్పాను కదా, ఏదైనా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే, రూల్స్ అడ్హియర్ చేయకపోతే ఒక బ్యాంక్ని కానీ ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్బీఐ పీసీఏలోకి పడేస్తుంది. అందులో ఉన్నంత వరకు ఆ బ్యాంక్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఏ న్యూ ప్రాజెక్ట్స్ తెచ్చుకోలేదు. ఓకే, సో వన్స్ ఇది రిలీజ్ చేసింది ఆర్బీఐ ఇక్కడ నుండి సాటిస్ఫై అయిన తర్వాత, ఓవర్ క్లోజ్ మానిటరింగ్ చేసింది ఆల్మోస్ట్ 1 year తర్వాత, చెయ్యంగానే ఈ క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ chaired by Narendra Singh Modi, Prime Minister, has approved for the disinvestment. And they had sold this 49% of LIC portion in this. Okay, now let's get to the next question. Globally, LIC, the Life Insurance Corporation of India, is the dash most valuable insurance brand and strongest brand and dash strongest brand as per the Insurance 100 2021 report. ఈ ఇన్సూరెన్స్ 100/2021 రిపోర్ట్ ఇచ్చేది బ్రాండ్ ఫినాన్స్ అండి, లండన్ బేస్డ్ కన్సల్టెన్సీ ఫర్మ్ ఇది. బ్రాండ్ ఫినాన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం మోస్ట్ వాల్యుబుల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ఈస్ ఎల్ఐసి అన్నారు. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ ద 10th మోస్ట్ వాల్యుబుల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అండ్ 3rd స్ట్రాంగెస్ట్ బ్రాండ్ అండి యాజ్ పర్ దిస్ రిపోర్ట్. ఓకేనా? పబ్లిక్ సెక్టర్ ఇన్సూరర్, ద న్యూ అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NISCL has been reclassified as public shareholder of which bank from being a promoter earlier. అంటే ఏ బ్యాంక్ యొక్క ప్రమోటరు ఇప్పుడు పబ్లిక్ షేర్ హోల్డర్ కింద అయిపోయారు. అంటే అది NICL, ముందు ప్రమోటర్గా ఉండేది, ఇప్పుడు పబ్లిక్ షేర్ హోల్డర్. సార్ ప్రమోటర్కి పబ్లిక్ షేర్ హోల్డర్కి డిఫరెన్స్ ఏంటి సార్? ప్రమోటర్ ఎవరంటే ఎవరు ఒక బిజినెస్ సెటప్ చేయడానికి వాళ్ళదే ఐడియా ఉంది అండ్ వాళ్ళే షేర్ హోల్డర్స్ అండి, ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా? అండ్ ఓన్ ద కంపెనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్. పబ్లిక్ షేర్ హోల్డర్ అంటే ఐపీఏలో ఎవరైనా కొనుక్కుంటారు కదా షేర్స్ని, తెలుసు మన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అక్కడ కానీ సెకండరీ మార్కెట్లో కొనుక్కుంటే వాళ్ళని పబ్లిక్ షేర్ హోల్డర్ అంటాం. ఓకే, ఈ ప్రమోటర్ స్టేటస్ నుండి పబ్లిక్ షోల్డర్ స్టేటస్ని NICLగా మారిపోయింది ఏ బ్యాంక్? దట్ ఈస్ యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. Reserve Bank of India fined which of the following bank of rupees 3 crore for violating prudential norms on the operation of its investment portfolio? Prudential norms ante set of rules for a bank to minimize its risk. ఇక్కడ ఏం జరిగిందంటే RBI 3 crores ICICI బ్యాంక్ మీద ఫైన్ చేసిందండి. ఎందుకు? ఈ prudential norms ఫాలో అవ్వలేదని యాజ్ పర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 19 BR యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ 19 యాక్ట్ 1949. ఓకే, యాజ్ పర్ సెక్షన్ 46A 4604. ఓకేనా? ఏమి చేసిందంటే ఆర్బీఐ ఏం చెప్పిందంటే బ్యాంక్ హ్యాస్ షోన్ హ్యాస్ డెఫిషియన్సీ, అంటే ఇది కొన్ని డెఫిషియన్సీ ఇన్ రెగ్యులేటరీ కంప్లైన్స్, అంటే కంప్లైన్స్ని ఏవేవి గైడ్ లైన్స్ ఉన్నాయి అది ఫాలో కాలేదు అండ్ ఆన్సరబుల్ కూడా సరైన ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు. అపాన్ వ్యాలిడిటీ కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, వాటిపైన ప్రాపర్ ఆన్సర్ దొరకలేదు అండ్
కస్టమర్తోని కొన్ని అగ్రిమెంట్కి వెళ్ళారు, అంటే ఒక ప్రోడక్ట్ సేల్ చేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ ప్రోడక్ట్ మీద సరైన ఇన్ఫర్మేషన్ నువ్వు కస్టమర్కి ఇవ్వకుండానే సేల్ చేసావు. ఇలాంటి అలిగేషన్స్ మీద ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఆల్మోస్ట్ 3 crore రూపీస్ ఫైన్ వేశారు. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. As bank mentioned in the dash of the Reserve Bank of India Act is known as Scheduled Commercial Bank. We know it. సెకండ్ షెడ్యూల్ ప్రకారం ఏ బ్యాంక్ మెన్షన్ ఉంటే అవన్నీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అంటారు ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. మరి వాట్ ఈస్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ సార్? ఓకే, ఇది టూ బ్యాంక్స్ ఉంటాయి, షెడ్యూల్, నాన్ షెడ్యూల్, అన్షెడ్యూల్. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అన్ని ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవుతాయి, అన్షెడ్యూల్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వదు. అండ్ షెడ్యూల్కి వచ్చేటప్పటికి ఆర్బీఐ ఎనీ ఫినాన్షియల్ సపోర్ట్ అయినా చేస్తుంది, బట్ అన్షెడ్యూల్కి చెయ్యదు. ఇక్కడ ఈ షెడ్యూల్ బ్యాంక్కి దగ్గర దగ్గర ఒక 5 crore ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్గా ఉండాల్సిందేనండి షెడ్యూల్ బ్యాంక్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ రావాలంటే. పెయిడ్ అప్ క్యాపిటల్ ఏంటి సార్? అమౌంట్ ఆఫ్ మనీ a company has received from shareholder in exchange of shares. అర్థమైంది కదా? ఒక కంపెనీ షేర్ హోల్డర్స్ నుండి డబ్బులు తీసుకుంది, ఎంత అమౌంట్ తీసుకుంది? కొన్ని సేల్ ఆఫ్ స్టాక్స్కి, దాన్ని పెయిడ్ అప్ క్యాపిటల్ అంటాం. అంటే 5 crore ఉండాలి ఎస్సీబీకి, పెట్టేయడానికి కదా, పెయిడ్ అప్ క్యాపిటల్ ఆర్బీఐలో ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ఎస్సీబీస్ వచ్చేటప్పుడు 4 types అండి. ఎస్సీబీ అది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ 4 types. పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, private commercial banks, foreign banks, regional rural banks. EPSB, private bank, financial bank, regional rural banks and everything in detail మన ఆర్బీఐ గ్రేడ్ బి కోర్స్లో ఇన్ డీటెయిల్గా ఉంటుందండి, విచ్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు యూ పీపుల్. ఓకేనా? Which bank implemented TransUnion's onboarding solution for digitizing onboarding of its credit card customers అండి? అంటే ఏంటంటే మనకు తెలుసు ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎంతసేపు పడుతుందో, మాన్యువల్ ఫామ్ ఫిల్ చేసి ఒక దగ్గర నుండి ఒకరికి వెళ్ళి టైం పడుతుంది, ఫిజికల్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ ట్రాన్స్యూనియన్ ఆన్బోర్డింగ్ సొల్యూషన్ ఏం చేసిందంటే సింపుల్గా ఏం లేదు, కస్టమర్కి నచ్చిన విధంగా ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఫిల్ చేసేటట్టు, ఫిజికల్ పేపర్ వర్క్ లేకుండా, ఓకేనా, షార్టర్ టైంలో అయిపోయేటట్టు ఒక లింక్ పంపిస్తుంది, డిజిటల్ లింక్ పంపిస్తుంది. ఈ లింక్లోనే మనం ఓపెన్ చేసి అప్లై చేసేసుకోవచ్చు అండ్ ప్రాసెస్ చాలా త్వరగా జరుగుతుంది. ఈ డిజిటల్ సొల్యూషన్ని ఎస్ బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చారండి. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ.